జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బండి సంజయ్ గారు మళ్ళీ ఇప్పుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. సరే, ఆ నిర్ణయం ఏంటో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. బండి సంజయ్ గారి పేరు చెప్తే చాలు అభిమానులకు అదొక ఫీల్ అన్నమాట. మావాడు మనవాడు అన్నట్టు, ఏదో ఒక ఆత్మీయుడిని, ఒక కుటుంబ సభ్యుడిని చూసినట్టు ఆ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. బండి సంజయ్ గారికి తెలంగాణలో ఎంతమంది అయితే అభిమానులు ఉండారో ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే మంది అభిమానులు ఉండారు. నేను మళ్ళీ చెప్తున్నా, అసలు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విధంగా పనిచేయాలా, ఎలా పార్టీని ముందుకు నడిపించాలా, ఏ విధంగా హిందువులందరినీ కూడా కాపాడుకోవాలి అన్న విషయాలను మన రెండు తెలుగు రాష్ట్రాలకు చూపించేటువంటి వ్యక్తి మన బండి సంజయ్ గారే. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ప్రతి బీజేపీ కార్యకర్త గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆయన నాయకత్వంలో మన రెండు తెలుగు రాష్ట్రాల జాతీయవాదులు గొప్పగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా, అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతల్లో ఉండటంతో ఇప్పుడు మన జాతీయవాదులంతా కూడా ధైర్యంగా తమ గళం అయితే వినిపించగలుగుతున్నారు. కొంతమంది బండి సంజయ్ మతతత్వవాది అని చెప్పేసి, కేవలం హిందువుల కోసమే పనిచేస్తాడు అని, మత ఘర్షణలను రెచ్చగొడతాడని చెప్పేసి నోటికొచ్చినట్టు పిచ్చి వాగుడంతా కూడా బాగుతూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు అదేదో సామెత చెప్తారు కదా, పందులకి ఏం తెలుసు పన్నీరు వాసన అని చెప్పేసి, ఇట్లాంటి ముండమోపలకి ఏం తెలుస్తుంది ఆయన విలువ. బండి సంజయ్ గారు ఏమి చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా అదొక సందేశమే, ఏం చేసినా అది ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోతుంది అనమాట. బండి సంజయ్ గారు గొప్ప దయార్థ హృదయులు. ఆయన ఏదో పొగడాలనో లేకపోతే ఆయన ఏదో జాకిలేసి పైకి లేపాలనో ఈ మాటలన్నీ కూడా చెప్పడంలే. అడిగిన వాళ్లకు లేదనకుండా సహాయం చేయడం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. బండి సంజయ్ గారు కరీంనగర్ కార్పొరేటర్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఈ రోజు వరకు సహాయం కోసం వచ్చినటువంటి కార్యకర్తలకు లేదనకుండా సాయం చేస్తానే వచ్చారు. ఇప్పుడంటే కేంద్ర మంత్రి, కానీ బండి సంజయ్ గారు కార్పొరేటర్గా ఉన్న సమయంలో కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారన్నమాట. ఆ రోజుల్లో బండి సంజయ్ గారు పేదరికాన్ని అనుభవిస్తూ కూడా కార్యకర్తలకు సాయం చేయడం మాత్రం మానలా. ఒకవేళ జేబులో డబ్బులు లేకపోయినా అప్పు తీసుకుని మరీ కార్యకర్తలకు సాయం చేసేవాళ్ళంట. సరే, అదంతా గతం. మరి ఇప్పుడు సంగతి ఏంది అని చెప్పి మీరు నన్ను అడగవచ్చు. ఇప్పుడు బండి సంజయ్ గారు మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. కరీంనగర్లో అనేక ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్ని వేల మంది పేద విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు. వాళ్ళలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 12,292 మంది. సహజంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులే. చాలా వరకు ఈ ఆర్థిక స్తోమత లేని వాళ్ళే ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువునైతే అభ్యసిస్తున్నారు. అవునా కాదా? దీంతో మన బండి సంజయ్ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. అదే కరీంనగర్ నియోజకవర్గంలో, ఇది పార్లమెంట్ నియోజకవర్గంలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా పరీక్ష ఫీజులను తానే చెల్లించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. మొత్తంగా కరీంనగర్లో 12,292 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువునైతే అభ్యసిస్తున్నారు. ఈ 12,292 మంది పేద విద్యార్థుల పరీక్ష ఫీజులను ఇప్పుడు బండి సంజయ్ గారే చెల్లించనున్నారనమాట. ఈ బృహత్తర కార్యక్రమానికి ఆయన పేరు పెట్టుకోకుండా మోడీ గిఫ్ట్ అనే పేరును ప్రకటించాడనమాట. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే ఈ రోజుల్లో అసలు ఊరికే ఫోటోలు ఫోజులు దొబ్బుతా ఊరికే కథలు చేస్తూ ఉంటారు పేరు కోసం, రకరకాలంతా కూడా. అట్టాడిది ఆయన ఇంత సహాయాన్ని అందిస్తా కూడా మళ్ళా దానికి వచ్చేసి మోడీ గిఫ్ట్ అని పేరు పెట్టినారు. ఈ విద్యార్థులందరి ఫీజులను తనకు వచ్చేటటువంటి జీతం నుంచే చెల్లించడం ఇక్కడ మరో విశేషం అనమాట. ఈ ఒక్క సంవత్సరమే బండి సంజయ్ గారు ఈ పంచీల గత సంవత్సరం కరీంనగర్లోని వేలాది మంది విద్యార్థులకు సైకిళ్లను కొనిపెట్టినారు. చూడండి, వీళ్ళంతా కూడా పేద విద్యార్థులే. ఇక వచ్చే సంవత్సరం కరీంనగర్లోని పేద విద్యార్థులందరికీ కూడా ఈ స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, ఇతర వస్తువులను కూడా అందిస్తూ ఉన్నట్టు స్వయంగా బండి సంజయ్ గారే వెల్లడించారు. ఆ కార్యక్రమాలు కూడా మోడీ గిఫ్ట్ అనేటటువంటి పేరుని పెట్టారు. అంటే ఒక నాయకుడిగా తనకున్న దాంట్లో ప్రజలను ఏ విధంగా చూసుకోవాలా, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, పేదలను ఎలా ఆదుకోవాలో చూపిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. అందుకే బండి సంజయ్ గారికి కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉంటారు కూడా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్
చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.